మురళి గారు ఏదో గొప్పలుగా ఉపన్యాసించారు. అన్ని వర్గాలుగా అన్ని చేసామంట. మీరు ఎవ్వరికి ఏం చేయలేదు. నా మైనార్టీలు, నా బీసీలు, నా ఎస్సీలని గొప్పలు చెప్పారే గాని ఎవరికి అధికారం లేదు. మీ అధికారం వల్ల మీ నలుగురు చేతిలోనే పెట్టుకున్నారు. ఆ నలుగురు ద్వారా మీరు రాజ్యం వెళ్ళారు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇవాళ మైనార్టీలకి జరిగిన అన్యాయం ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకి జరిగిన ఈ రాష్ట్రంలో ఎవరికి జరగదు. ఈ 4 సంవత్సరాల 10 నెలలకి ఒక్క రూపాయి అయినా మైనార్టీలు ఇచ్చిన పాపాన్ని పోలా వైసీపీ ప్రభుత్వం. అలాగే మన పొన్నూరు నియోజకవర్గానికి వద్దాం. గత ప్రభుత్వంలో నరేంద్ర కుమార్ గారు ఎంపీ ల్యాండ్ కింద 25వ వార్డులో 1,20,00,000తో షాదీఖానా తీసుకొచ్చి పని అతి వేగంగా జరుగుతుంటే ఈ 5 ఏళ్లలో ఒక్క ఇటుకైనా వేసారా? ఏం లేదు. అది అలా ప్రశాంతంగా పాడేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మైనార్టీ లోన్స్ ఇచ్చారు. రంజాన్ కానుకలు ఇచ్చారు. అలాగే చనిపోతే చంద్రన్న బీమా ఇచ్చారు. చదువుకుంటున్న పిల్లలకు విదేశ విద్య ఇచ్చారు. 10 లక్షల నుంచి 15 లక్షలు. అలాగే మసీద్లకు ఇమాములు మౌజన్లకు డబ్బులు ఇచ్చారు. పండగ వస్తే మసీద్లకి మరమ్మతులకు డబ్బులు ఇచ్చారు. ఆర్థిక సహాయాలు చేశారు. ఇక్కడ టిక్కో హౌస్లు ఉన్నాయి. 600 మందికి ఇచ్చారు గతంలో. వాళ్ళకి 5 సంవత్సరాల్లో ఆ గృహప్రవేశం చేసే అవకాశం లేకుండా చేశారు ఈ వైసీపీ. మైనార్టీల మీద దాడులు, ఒక హోటల్ మీద దాడి చేశారు, ఒక బట్టల షాప్ మీద దాడి చేశారు. అలాగే యార్డ్ లో వర్కర్ గా చేస్తున్న భాష మీద లారీని ఆపడానికి ప్రయత్నిస్తే దొంగ లోడ్ వేసుకెళ్తున్నారు, దానే బండి ఆపారని చెప్పి వైసీపీ వాళ్ళ లారీ ఎక్కి చెప్పేసిన మాట వాస్తవం కాదా? ఇంకా మీరు ఆ భ్రమలో ఉన్నారు. వాళ్ళ ప్రజలు అన్ని గ్రహించారు. మీ పాపాలు, చేస్తున్న అరాచకాలు అన్ని గ్రహించారు. ఎన్నికల డేట్ ఎప్పుడు వస్తుందా, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు తరిమి కొడదామని మైనార్టీ సిద్ధంగా ఉన్నారు. మీ నాయకుడికి ఏ టైంలో ఏ పూనకం వచ్చిందో తెలియదు, ఎవరు మాట్లాడో కూడా తెలియదు. అలాంటి నాయకుడి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న సైకో